అయితే రాజీవ్ గాంధీకి రావాల్సిన పేరు రాలేదు. నిజానికి 89లో ఆయనే తాళాలు తెరిపించాడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. రాజీవ్ గాంధీకి కూడా పేరు రావాలి, కాంగ్రెస్ వాళ్ళకి పేరు రావాలి అనేది ఒక చర్చ. ఇప్పుడు ఒకటండి, మీరు అన్నమాట కరెక్ట్. రాజీవ్ గాంధీ మొట్టమొదట శిలాన్యాసం సమయంలో భక్తులందరికీ కూడా లోపల దర్శనం ఇచ్చే అవకాశాన్ని మొట్టమొదట కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ కూడా కొంత హిందుత్వ భావాలు ఉన్నామని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కానీ అక్కడ చంద్రశేఖర భారతి శృంగేరి జగద్గురువుల విషయంలో కానీ చాలామంది జగద్గురువుల విషయంలో ఆమె గౌరవం చూపించి కొంత వేద ధర్మము సనాతన ధర్మం గురించి ఆమె వంతు ఆమె కృషి చేసిన మాట వాస్తవం. రాజీవ్ గాంధీ కూడా అదే తల్లి బాటలో కొంత హిందూ నమ్మకాలు విశ్వాసాలు కలిగిన వ్యక్తి కనుక అక్కడ తెరిపించారు. కానీ వాళ్ళు ఇదే ఒక గొప్ప ఉద్యోగం అవుతుందనో దీని పరిణామాలు ఇంతగా ఉంటాయనో దేశమంతా ఒక ఉవ్వెత్తున ఇంత ఉద్యోగం ఎగుస్తుందనో వాడు తెలియదు. ఒక సాదాసీదా కార్యక్రమంగా ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నారు, ఒక డిమాండ్ ఉంది అని వారు చేశారు. కానీ నిజంగా దీని యొక్క ఉద్యమ ప్రభావము దీని యొక్క నేపథ్యం ఇంతగా ఉంటుందనుకుంటే వారు కూడా ఇదే దీన్నే ప్రత్యేకంగా ఎజెండాగా చేసుకునే వాళ్ళేమో. మరి వాళ్ళకు తెలిసి చేశారు. అంటే వాడు సెక్యులర్ అంటారంటే కనుక మాకు ముస్లిం ఓట్లు రావనుకోని కావచ్చు, వాళ్ళు దీన్ని ఎజెండాలాగా చేసుకోలేదు. ఎజెండాలాగా హిందుత్వ సిద్ధాంతంలో ముందుకు వచ్చినటువంటి బీజేపీ చేసుకుంది, విజయం సాధించింది. వాళ్ళు చేసుకోలేకపోయారు, పరాజయం పాలయ్యారు. ఈ అక్షతలకు సంబంధించి అక్షతలు అసలు అంత పవిత్రమైనటువంటి కావాలని ఇవాళ కూడా కొందరు పేపర్లలో విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఇదంతా మోడీ ఆయన పేరు రావడం కోసం ఆయన తీసుకొచ్చుకుంటుండే. కానీ అక్షతలు అంత పవిత్రమైన కాదు, అసలు గుడే ఓపెన్ కానీ అసలు ప్రాణప్రతిష్ఠ కానీ గుళ్ళో చేసేటువంటి అక్షతలు ఏ విధంగా పవిత్రమైనటువంటి ఒక ప్రశ్న ఇవాళ నుంచి నిన్న నుంచి కొన్ని మీడియా సంస్థలు వస్తుంది. ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి ఏమాత్రం కనీసమైనటువంటి పరిజ్ఞానం లేని వాళ్ళు చేసే వాదన. ఇప్పుడు రామాలయం అయోధ్యలో నిర్మాణం కాబోతున్నది. మన తెలుగునాట భద్రాచలంలో ఉంది, ఇంకా కడప జిల్లాలో అక్కడ ఉంది, ఇలా అనేక చోట్ల మన ఊళ్ళో కూడా దేవాలయం ఉంది. మరి రాముడు ఆ రాముడా ఈ రాముడా, మన ఊళ్ళో ఉన్న రాముడా? ఎవరు రాముడు? మనం అందరినీ ఆ విగ్రహంలో రామునిగా చూసుకుంటున్నాం కదా. ఎలాగైతే ప్రతి విగ్రహంలోనూ మనం రామునిగా భావించి మనం రామ కళ్యాణాలు చేస్తున్నాం, శ్రీరామనవమి రోజు నవరాత్రులు చేసుకుంటున్నాం, ఇంకా విశేషమైనటువంటి పర్వదినాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం, మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేసుకుంటున్నాం, రాముడే దిగివచ్చి మన ఆలయంలో ఉన్నాడని ప్రతి ఊళ్ళో ఉన్న రామాలయం వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో చేసేటువంటి వైదిక క్రతువు కానీ అలాంటి ఆగమ సంబంధంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రాముని యొక్క అందులో విగ్రహంలో నిక్షిప్తం చేసి శక్తిని నిక్షిప్తం చేయడం వల్ల మనకు రాముడే మన దగ్గర వచ్చి కొలువై ఉన్నాడు అనే భావన చేస్తాం. అలాగే రాముడి అక్షంతలుగా ఎవరికి వారు మహాత్ములు ధర్మాచార్యులు వాళ్ళు మంత్రించి ఇవి రాముడి అక్షంతలే, రాముడి అనుగ్రహంతో వచ్చిన అక్షంతలే అని చెప్పి మామూలు బియ్యానికి అక్షంతలకు తేడా ఏంటండి? వాటి అక్షంతలు అంటున్నాం, మిగతా వాటిని బియ్యం అంటాం. వాటికి పసుపు కుంకుమ రాసి ఆ భగవంతుడి శక్తి భగవంతుడి యొక్క అనుగ్రహం అక్షర రూపంలో రావాలని మంత్రించితేనే కదా అక్షంతలు అవుతాయి. అలా మహాత్ములు మంత్రించినటువంటి అక్షంతలు అవి రాముడి యొక్క సాక్షాత్తు రాముడి యొక్క అనుగ్రహంతో రాముడి యొక్క ఆశీర్బలంతో వచ్చినటువంటి అక్షంతలే అని భావించి దాన్ని మంత్రించి పంపినప్పుడు వాటి గురించి మనం ఏమాత్రం కూడా అవహేళన చేయడమో వాటి గురించి తక్కువ మాట్లాడడమో అది అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మన భావన బాగుండాలి, మన భావనలో బలం ఉండాలి, మన భావనలో స్వచ్ఛత ఉండాలి. ఇప్పుడు కళ్యాణ అక్షంతలు అని చెప్పి క్వింటాళ్ళు రామ కళ్యాణం తర్వాత భద్రాచలం నుంచి పంపిస్తారు. మనం ఎంత గౌరవంగా వాటిని తీసుకుంటామండి. ఎక్కడైనా జగద్గురువులు తీసుకొస్తుంటే ఆశీరక్షతలు వారు ఇస్తారు, అవి ఎంత పవిత్రంగా చూస్తామండి. మనలో కూడా నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్లకు ఈ సమస్య రాదు. ఎవరికైతే దేవుడి మీద నమ్మకం ఉండదో, గుళ్ళ మీద నమ్మకం ఉండదో, ధర్మం మీద నమ్మకం ఉండదో, మంత్రాల మీద నమ్మకం ఉండదో, మంత్ర బలం మీద నమ్మకం ఉండదో అలాంటి వాళ్ళంతా అది మామూలు బియ్యమే, వాడికి ఫలితం లేదు, ఇక్కడే రేషన్ బియ్యం నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడతారు. కానీ ధర్మం మీద నిబద్ధత ఉన్నవాళ్ళు, మంత్రబలం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ఏవో మహాత్ములు రాముడి యొక్క
ప్రేరణలు, ధార్మిక ప్రేరణలు వీటి మీద పడ్డాయి. వారి యొక్క రాముని యొక్క అనుగ్రహం వీటి మీద ఉంది. ఈ అక్షంతల వల్ల నాకెంతో పుణ్య ఫలం అవుతుంది, నాలో ఇంకా ఉత్తేజం వస్తుంది, నాలో ఇంకా భక్తిభావం కలుగుతుంది, నాలో ఇంకా ఆ రామజన్మభూమి, ఆ దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్ర నిర్మాణ క్రతువులో నేను ఒక భాగస్వామిని అయ్యాను, సాక్షాత్తు రాముడి అనుగ్రహం నాకు లభించింది అక్షంతల ద్వారా అని ఎవరైతే నిర్మల హృదయంతో భావిస్తారో వాటిని అక్షంతలుగానే స్వీకరిస్తారు. ఎవరైతే అలా భావించరో వారికి మామూలు బియ్యంలాగే కనిపిస్తాయి. అది వాళ్ళ దౌర్భాగ్యం, అది వాళ్ళ దురదృష్టం.